Hi, hello, welcome back to our channel MK Knowledge Presentations. Today third day episode గురించి మన రివ్యూలో బోల్డ్ అనే విషయాలు అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో నేనంత లెంగ్తీగా ఏం చెప్పను, షార్ట్ అండ్ స్వీట్గా అయితే మనము తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి, ఈరోజు నామినేషన్స్ ఈ ఎపిసోడ్లో ఎంతవరకు అయ్యింది, అన్సీన్లో ఏం జరిగింది, సో అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టుడే ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోతే మాత్రం ఫస్ట్ నిన్న కంటిన్యూషన్ నుంచి స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఏంటంటే నిన్న ఎక్కడి వరకు అయితే అయిపోయిందో ఎపిసోడ్ 2లో ఏమైంది, యష్మి చీఫ్ డిస్కషన్ దగ్గర సో 5 పాయింట్స్ అయితే సోనియా ముందుంచింది. దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో మాత్రం చాలా వరకు చాలా ఆర్గ్యూ జరిగింది. సో 2 డేస్లో ఏం చూడాలి అని చెప్పేసి నిఖిల్ అన్నారు. సో తర్వాత వీళ్ళని ఎందుకు చేయలేదు, మా దగ్గర పాయింట్స్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి సోనియా, సో ఇక్కడే తేల్చేద్దాము యష్మి క్యాపబుల్లా చీఫ్కి కాదా అనేది. సో ఇక్కడ ఎంతమంది ఒప్పుకుంటారు అనేది చేద్దామనేసి నిఖిల్ని అడిగింది. బట్ అది అక్కడ కూడా ఆర్గ్యూ అయిపోయిందనమాట. చాలా నిఖిల్ అయితే లెట్ మీ టాక్ అంటూ అసలు మాట్లాడనివ్వలేదు. ప్లస్ సానియా కూడా నిన్ననే చెప్పాను సోనియాని ఈ బిగ్ బాస్ సీజన్ అయిపోయే లోపు సానియాగా మార్చేస్తానేమో. సోనియా కూడా ఎక్కడ తగ్గకుండా మంచిగానే అంటే ఈక్వల్గానే ఫైట్ చేసిందనమాట. సో ఆమె అప్పుడు మాత్రం నాగమణికంట కొంచెం ఒక టూ వర్డ్స్ సపోర్ట్ చేశాడనమాట. సో అంతే, ఇంకెవరు కూడా అందరు కామ్గానే ఉన్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాస్ట్లో నైనిక ఎంటర్ అయిందనమాట. సో ఎంటర్ అయిన తర్వాత అప్పటికి అది ఎపిసోడ్లో చూపించలేదు. బట్ ఏంటంటే నైనిక ఎంటర్ అయ్యి మేము చిన్నపిల్లలా కనిపిస్తున్నామా, మేము చీఫ్ కదా అని మీనింగ్ వచ్చేలా వర్డ్స్ అయితే యూజ్ చేసింది. ఇంకా అప్పటికి గొడవ నైనిక మీదకి టర్న్ అయిపోయిందనమాట సోనియా. సో వాట్ ఎవర్ ఇట్ థర్డ్ చీఫ్ వచ్చేసి యష్మి అని చెప్పేసి ప్రేరణ వెళ్ళి హగ్ ఇచ్చింది. సో దాని తర్వాత ఎవరు విష్ చేయలేదు. సో అదైతే ఈ ఎపిసోడ్లో అయితే టెలికాస్ట్ చేయలేదు, చేశారు అన్సీన్లో కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు విష్ చేయలేదు, ఒక ప్రేరణ తప్ప. అక్కడ నిఖిల్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంకా డబుల్గా మాట్లాడేశారనమాట. ఏమంటారు, కాలికేస్తే ఎలికేస్తే కాలికి అంటారు కదా మన తెలంగాణ, కొంచెం సామెతలాగా. సో 2 డేస్లో వేరే కంటెస్టెంట్స్ అయితే 2 డేస్లో ఏం చూడాలి అని అంటున్నారు. సో ఇంకా ఉన్న వాళ్ళల్లో యష్మి బెస్ట్ అనిపించింది అని అంటే, యష్మి బెస్ట్ కాకపోవడానికి రీజన్ సోనియా చూపిస్తున్నా కూడా సో దాన్ని అతను పాయింట్లోకి తీసుకోవట్లేదు అనమాట, క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో అక్కడ కూడా పెద్ద ఆర్గ్యూ జరిగింది. తర్వాత రచ్చ అయిపోయింది, అక్కడికి అది కట్ చేశారు. సో అన్సీన్లో మాత్రం నిఖిల్ సోనియా దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడనమాట. సో పప్పెట్ అది అనడము కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే సోనియా దగ్గరికి అయితే మీరు ఎట్లా అనడం కరెక్ట్ కాదు, అసలు తను నాకు తెలీదు. సో నాకు స్పెషల్గా నేను ప్రోగ్రామ్స్లో కలిసాను కాబట్టి ప్రేరణ అండ్ విష్ణుప్రియ నాకు ఫ్రెండ్స్. సో మేము ప్రోగ్రామ్స్ చేశాను. యష్మి నాకు అసలు నేను బయట కలవలేదు తనని ఎక్కడా అని అయితే చెప్పాడు. బడ్డీ కాబట్టి ఇచ్చాడు అని అంటే మాత్రం అది కూడా నేను కన్సిడర్ చేసుకోలేదు అని అయితే చెప్పాడనమాట. సో చాలా వరకు చేశారు. బట్ తర్వాత అప్పుడు సోనియా అందనమాట, ఫ్యూచర్లో నీకే తెలుస్తుంది అది ఆ పాయింట్ ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది. నేను ఇలా నీకు అనడం కోపం తప్పించింది. సో కానీ ఫ్యూచర్లో నీకే అర్థమవుతుంది అది ఎక్కడికి దారితీస్తుందా అని చెప్పేసి సోనియా అంది. ఆ తర్వాత ఇదే డిస్కషన్ని అన్సీన్లో నిఖిల్ నాగమణికంట దగ్గర కూడా తీసుకొచ్చారు. అక్కడ నైనిక బయట వాకింగ్ చేస్తూ ఉంటుంది అనమాట, స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గర. సో అక్కడ కూడా డిస్కస్ చేశారు నాగమణికంట అంటే నిఖిల్. సో నిఖిల్ అంటే నాగమణికంట ఏమన్నారంటే సోనియా ప్రాస్పెక్టివ్లో సోనియా తనకి అది కరెక్ట్ అనిపించింది, నీకు ఇది కరెక్ట్ అనిపించింది, నువ్వు డెసిషన్ తీసుకున్నావు, డిఫైన్ చేసుకున్నావు కదా, సో ఇంకా ప్రాబ్లం ఏమున్నది అన్న వేలో మాట్లాడాడు. సో అంతగా ఇన్వాల్వ్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి
మార్నింగ్ అయితే ఏ బిడ్డ ఇది నా అడ్డ అనే సాంగ్తో అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సో అప్పుడైతే నాగమణి కంట పడుకున్నాడు అనమాట బయట, అంటే కళ్ళు మూసుకున్నాడు. ఇంకా యాజ్ యూజువల్గా బిగ్ బాస్లో నిద్రపోతే ఎలా ఉంటుంది డే టైంలో అందరికీ తెలిసిందే. సో ఇక్కడ డాగ్ అనమాట బోబో అని వస్తుంది. సో అరిచిన తర్వాత యష్మి గౌడ బయటకు వచ్చి లోపలికి వచ్చి ఎందుకు అలా ఉంటున్నావు, కిచెన్లో హెల్ప్ చెయ్యి అని అయితే అనిందనమాట. సో దాన్ని కూడా మనకంటే వినిపించుకోకుండా బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తూ ఉంటేనే అబ్బాయి అతని ముందే ఎవరితో ఉంటాడో ఒక్కడే ఉంటాడేంటి మనోడు, అసలు ఎవరిలో కలవడు అని అయితే అన్నాడనమాట. సో అక్కడ శేఖర్ పాషా ఉన్నారు, నాబిల్ కూడా ఉన్నారనమాట. నాబిల్ ఆర్ ఆదిత్య వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు అక్కడ కూర్చొని ఉన్నారు. సో అట్లా అన్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది అక్కడికి కట్ అయిపోయింది. తర్వాత అక్కడికి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ కిరాక్ సీత ఉంటే కిరాక్ సీతకి చెప్తున్నాడు, ఇలా అంటున్నారు నన్ను, నేను మాట్లాడుతున్నాను కదా అంటే అదే వెళ్ళి వాళ్ళకి చెప్పు అని అయితే సీత అనేసింది అనమాట అక్కడే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ కర్రీ దగ్గర గొడవ వచ్చేసింది, మళ్ళీ ఫుడ్ దగ్గర గొడవ. సో ఏంటంటే పాపం వాళ్ళు చెప్పారని చెప్పేసి నిన్న స్ట్రిక్ట్గా లేవు, రెస్పాన్సిబిలిటీగా లేవు అని చెప్పేసి బేబక్క ఏం చేసిందంటే ఈసారి రెస్పాన్సిబిలిటీగా స్ట్రిక్ట్గా ఉందామని డిసైడ్ అయిపోయి సో ఒక రూల్ అయితే పెట్టిందనమాట. కర్రీ చేసింది, కర్రీకి చాలా కారంగా ఉంది, సో నేను తినలేను అని చెప్పేసి కిరాక్ సీత వచ్చేసి నా ఎగ్ ఉంది, అందరూ ఎగ్ దోశ వేసుకున్నారు కదా, సో నా ఎగ్ ఉంది, నా ఎగ్ని నేను ఎగ్ బుజ్జి చేసుకుంటాను అంటే అప్పటికే బేబక్క ఏం చేస్తుందంటే ఎవరు ఏది చేయడానికి వీల్లేదు, ఒక వంట చేయాలి అంతే. సో వంట తర్వాత ఇంకా మళ్ళీ 2-3 కూరలు చేయడానికి వీల్లేదు, ఇది కిచెన్ హెడ్గా నేను పెడుతున్నాను అని చెప్పేసి పెట్టేస్తుంది. అదే విషయాన్ని వెళ్ళి అక్కడ విష్ణుప్రియ అండ్ నాబిల్ ఇంకా ప్రేరణ వాళ్ళు ఉంటారనమాట, కూర్చొని ఉంటారు. సో అక్కడికి వెళ్ళి చెప్పుద్ది అనమాట, ఇలా అంటున్నారు, ఇలా నేను ఎగ్ బుజ్జి చేసుకుంటా అన్న కూడా ఇవ్వట్లేదు, మరి మార్నింగ్ అందరికీ ఎగ్ దోశలు ఇచ్చారు కదా అనేసి చిన్న ఆర్గ్యూలాగా చేస్తారనమాట. సో వెళ్ళడుగు అని విష్ణుప్రియ అంటుంది. బట్ అక్కడ కూడా సీత వెళ్ళి అడగదు, నాబిల్ వెళ్ళి అడుగుతాడనమాట. సో తను ఇలా చేసుకుంటుందంట, ఆకలిస్తుందంట, తినలేకపోతుందంట అంటే అక్కడ లేదు, ఇప్పుడు ఒక్కరికి ఇస్తే అందరికి ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ కూడా నిఖిల్ ఎంటర్ అవుతారు, ఒక్కరికి ఇస్తే అందరికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నో అని చెప్పేస్తారనమాట. సో పాప తను అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్లేసెస్ మార్దాము సో అని చెప్పేసి మళ్ళీ డిస్కషన్ పెడతారు. అంటే వీళ్ళు చీఫ్లు అవ్వకముందు పెట్టుకున్నారు ఇది డిపార్ట్మెంట్ అని చెప్పేసి. సో ఇప్పుడు చీఫ్లు అయిపోయిన తర్వాత పెట్టారనమాట. సో ఏంటి ఎలా చేద్దాము అని అక్కడైతే ఎవరు అగ్రి అవ్వరు, ఎందుకంటే ఆల్రెడీ ఒక్కొక్క దాంట్లో ఉన్నారు, ఇంకా వాళ్ళు అలవాటు పడిపోయారు. మళ్ళీ మారిస్తే మార్చడానికి అక్కడ ఏం చేస్తారంటే అక్కడ కిరాక్ సీత ఆర్గ్యూ చేస్తుంది. సో నాకు అది వద్దు, నేను డిషెస్ని వాష్ చేస్తాను, సో నాకు అదే కంఫర్ట్ ఉంది కిచెనే, సో నేను ఊడవడం నాకు కంఫర్ట్ లేదనే కదా నేను అక్కడికి వెళ్ళింది, మళ్ళీ నన్ను చేంజ్ చేస్తే నేను చేంజ్ అవ్వను అని చెప్పుద్ది అనమాట. సో అక్కడ కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు నిఖిల్ అండ్ యష్మి, బట్ కన్విన్స్ అవ్వరనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరూ నెక్స్ట్ నామినేషన్ 4 o'clockకి స్టార్ట్ అవుతాయి అనమాట. సో 4 o'clock నామినేషన్లో ఫస్ట్ సోనియానే పిలుస్తారు బిగ్ బాస్ అని. ఫస్ట్ చీఫ్లకి కంగ్రాచులేషన్స్ చెప్తారు బిగ్ బాస్, ఆ తర్వాత వాళ్ళకు ఒక హారాలు ఇస్తారు. ఈ థీమ్ అంతా ఒక నేచర్ థీమ్ కదా, ముందే చెప్పారు కదా నేచర్. సో దాని లైన్తోనే ఆ ఫార్మాట్తోనే వెళ్తున్నారనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది నామినేషన్ కాబట్టి ఫస్ట్ 3 చీఫ్లు ఎవరైతే నిఖిల్, యష్మి గౌడ్ అండ్ నైనికకి కంగ్రాట్స్ చెప్పి హారాలు ఇస్తారనమాట. సో హారాలు వేసుకొని వీళ్ళకి సపరేట్గా 3 చైర్స్ పెడతారు. సో గ్రీన్, రెడ్, ఎల్లో ఇస్తారనమాట. సో దాంట్లో వాళ్ళు హారాలు వేసుకొని కూర్చుంటారు. ఫస్ట్ అయితే సోనియాని పిలుస్తారు. సో సోనియా వచ్చేసి ఎవరైతే ఫస్ట్ బేబక్కని నామినేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే
ఒక్క కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేట్ చేసిన తర్వాత ఒక బండ పైన వాళ్ళ ఫొటోస్ పెడతారనమాట. సో వాళ్ళ ఇద్దరిలో ఎవరిని ఎవరు నామినేట్ అవ్వడానికి అర్హులు అనేది ఇక్కడ చీఫ్లు డిసైడ్ చేస్తారు. సో వాళ్ళు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి కూర్చుతారనమాట. సో అందుకోసం అది చెయ్యాలి, అక్కడ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ అయితే వీళ్ళు నామినేట్ చేస్తారు. ఫస్ట్ సోనియాని పిలుస్తారు. సోనియా వచ్చేసిన తర్వాత తను వచ్చేసి బేబక్కని నామినేట్ చేస్తుంది. సేమ్ కుకింగ్, నిన్న పప్పు మాడిపోయింది, రెస్పాన్సిబుల్గా ఉన్నావు, సో ఇంత కెపాసిటీ ఉందని అంటే అని ఫస్ట్ వాళ్ళు అయితే ఇక్కడ డిఫెండ్ చేసుకోవడానికి బేబక్క కూడా ట్రై చేసింది. సో కాకపోతే ఏంటంటే రిక్వెస్ట్ చేశారు నన్ను అందరూ అని అంటే, రిక్వెస్ట్ కాదు, మీరు ఉన్నారు, మీరు చేస్తా అన్నారు కాబట్టి చేయమని చెప్పారు అని చెప్పి సోనియా అనింది. దానికి వచ్చేసి ఆర్గ్యూ అయ్యారనమాట. సో అదే అగ్రీ అయ్యారు బేబక్క, ఓకే అని అన్నారు. సో నామినేట్ అయిపోయారు. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి ప్రేరణ నార్మల్గా టాకింగ్లో సోనియాతో బాగుంటుంది. సో ఇక్కడ నేను తమ్లో పెట్టాను కదా కే బ్యాచ్ టీ బ్యాచ్ అని. కే అంటే కన్నడ, తెలుగు, టీ అంటే తెలుగు అనమాట. సో ప్రేరణ మాత్రం అటు ఇటు ఉంటుంది అని అయితే నాకు అనిపించింది. సో ఎందుకంటే తెలుగు వాళ్ళతో కూడా తన క్లోజ్ ఉంటుంది, అన్సీల్లో చూపించారు, మాట్లాడుతుంది, బాగుంటుంది. సో ఇక్కడ ఏమైందంటే ప్రేరణ కూడా సోనియా వచ్చేసి నామినేట్ చేసింది. నామినేట్ చేసి చెప్పిన పాయింట్స్, తను యాక్టివ్గా ఉండట్లేదు, ఇంకా ఉంది కదా ఆడడానికి, ఇప్పుడే గేమ్లోకి ఎందుకు వెళ్ళడము, ఎంజాయ్ చేద్దాం, ఏదైనా గేమ్ ఆడుకుందాం, మనం వచ్చి 2 days అయింది కదా అనేది తను చెప్తుంది. నేను క్యాజువల్గా చెప్పాను అని చెప్పేసి. సో కానీ ఇది బిగ్ బాస్ హౌస్ కదా, ఏ పాయింట్ని వదలరు. సో అది సిల్లీ పాయింట్ అయినా ఏదైనా కూడా వాళ్ళకి దొరికిందంటే నామినేట్ చేస్తారు అదర్ కంటెస్టెంట్స్. అది లాస్ట్ సీజన్స్లో కూడా మనం చూసాం కాబట్టి. సో దాన్ని సోనియా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంది. బట్ ఏంటంటే సో ప్రేరణని నామినేట్ చేసింది, అక్కడ కూడా బాగా ఆర్గ్యూ జరిగింది. సో ట్రిగర్ చేసింది అనమాట సోనియా మాటలతో, వెంటనే ట్రిగర్ అయిపోయి కోపానికి వచ్చేసింది అనమాట. సో తను చెప్పు అని చెప్పేసి ప్రేరణ. సో ఇక్కడ తెలివిగా ఏం చేశారంటే, కన్నడ బ్యాచ్ అని ఎందుకన్నానంటే తెలివిగా ఫస్ట్ వెళ్ళారు ఎవరు, యాక్చువల్లీ ఆల్రెడీ ప్రేరణ కూడా అక్కడ అగ్రీ అయింది, ఓకే అనేసింది అనమాట. సో నువ్వు యాక్టివ్గా లేవు, పిక్నిక్ లాగా తీసుకుంటున్నావు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను మాట్లాడతా అని చెప్పి న్యూట్రలైజ్గా ఉంటున్నావు, సో అది కరెక్ట్ కాదు అనేసి అయితే ఆ పాయింట్ మీదనైతే ప్రేరణని నామినేట్ చేసింది సోనియా. సో దానికి తను ఆర్గ్యుమెంట్ చేసుకున్న తర్వాత ఇంకా సర్లే అని చెప్పి అగ్రీ అయిపోయింది. తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే తను వచ్చి మన యష్మి వచ్చారనమాట. 3 చీఫులలో ఇట్లా బజర్ బొగ్గగానే వచ్చేసి టక్కన పొడిచేసింది బేబక్కని. సో ప్రేరణని సేవ్ చేసేసింది అనమాట అక్కడ. సో అదైతే నాకు అర్థమైంది, ప్రేరణని సేవ్ చేసింది ఖచ్చితంగా. కే బ్యాచ్ టీ బ్యాచ్ అబ్బా ఇదైతే కన్ఫర్మ్. ఇప్పుడు కాకపోయినా ఒక 1 week 2 weeks 3 weeks తర్వాత అయినా కూడా బ్యాచ్ కంపల్సరీ, అదైతే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక దగ్గర కూడా అర్థమైంది, చెప్తా. ఆ కే బ్యాచ్ అని ఇంకొక నామినేషన్లో కూడా ఇది బాగా వెలుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నాబిల్ అనమాట. నాబిల్ వచ్చేసి ఆల్రెడీ అంటే ఇక్కడ యష్మి చెప్పిన పాయింట్ ఏంటి అంటే, నేను బేబక్కని పడవడానికి రీజన్ ఏంటి అంటే, తను కిచెన్లో ప్రాబ్లము అయింది కదా, అది అందరు చూశాను, నేను కూడా చూశాను. బట్ ప్రేరణ ఏదైతే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారో అది నేను వినలేదు, చూడలేదు. సో కాబట్టి నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి నేను బేబక్కని నామినేట్ చేస్తున్నా అని చేసింది. సో నాకైతే తెలివిగానే అనిపించింది అది. నెక్స్ట్ ఏంటంటే, ఎందుకంటే ఇద్దరు ఒకే సీరియల్లో యాక్ట్ చేశారు, సో ఫ్రెండ్స్ అయ్యే ఉంటారు ఖచ్చితంగా. అన్ని రోజులు షూట్ చేశారంటే కంపల్సరీ ఫ్రెండ్స్ అవుతారు, ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది, మాట్లాడుకుంటారు, వస్తారు. బట్ ఇదంతా ఎందుకు కదా. నెక్స్ట్ నాబిల్ అనమాట. నాబిల్ వచ్చేసి నాగమణికంటని నాతో అయితే కనెక్ట్ కాలేదు భయ్య, దానికోసం అయితేనే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు. సో ఇప్పుడు ఇక్కడ నాగమణికంట కొంచెం క్లమ్జీగా చెప్పినా కరెక్ట్, కొన్ని ఎక్స్ప్లెనేషన్ అయితే కరెక్ట్గా ఇచ్చుకున్నాడు. ఎందుకంటే నేను 2015 నుంచి సో నేను ఒంటరిగా ఉంటున్నాను. ఆఫ్టర్ 2 years నేను ఫ్రెండ్స్కి అందరికీ దూరంగా ఉన్నాను.
సో తర్వాత 1.5 year కూడా సోషల్ మీడియాలకి అన్నిటికీ ఇంకా దూరంగా ఉన్న టైంలో నాకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చింది. సో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 14 మెంబర్స్ మెంటాలిటీస్, 14 పర్సనాలిటీస్ నా ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నాయి. సో నేను కనెక్ట్ అవ్వాలంటే నేను అవుతున్నా, అంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నేను ఒకేసారి ఇలా అవ్వలేను కదా అని చెప్పేసి చెప్పుకొచ్చాడనమాట. సో రోజుకి నేను ఇంప్రూవ్ అవుతాను అనేది అయితే ఆయన కన్క్లూజన్ పాయింట్ నాగమణికంటది. సో నాతో కనెక్ట్ కాలే కాబట్టి నామినేట్ చేస్తున్నా అనేదేమో నోబెల్ పాయింట్, నోబెల్ అఫ్రీద్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా ఎవరు ఇది మళ్ళీ బిగ్ బాస్ నాగమణికంఠన్ చేసిన తర్వాత ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి బేబక్కని కూడా సేమ్ పాయింట్తో చేశాడు. నాకు కనెక్ట్ అవ్వలేదు అక్క, మీరు ఓన్లీ కిచెన్ దగ్గరికి వచ్చిన వాళ్ళతోనే మాట్లాడుతున్నారు, సో నాతో మాత్రం మీరు కనెక్ట్ అవ్వలేదు అని అయితే మాట్లాడారు అనమాట. సో అది తనకు కూడా అగ్రి అయింది. సరే ఓకే అని చెప్పారు. అందరితో తన ఉంటుంది, తన దగ్గరకు వచ్చిన వాళ్ళతో మాత్రం మంచి కామెడీ చేసుకుంటే అయితే బేబక్క ఉంటుంది. హన్సిన్లో కనిపిస్తుంది. హన్సిన్ చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ శేఖర్ పాషా వచ్చారనమాట. సో శేఖర్ పాషా వచ్చేసి ఇక్కడ శేఖర్ పాషా వచ్చేసి నాగమణికంఠ గురించి మాట్లాడి నామినేట్ చేశారనమాట. యాక్చువల్లీ ఈ నాబెల్ ఇద్దరిని నామినేట్ చేశాడు, నాగమణికంఠ అండ్ బేబక్కని. సో ఇందులో వచ్చేసి ఇక్కడ కూడా తను యష్మి వచ్చిందనమాట. సో యష్మి వచ్చి నాగమణికంఠని పొడిచింది. సో తను నామినేట్ అయ్యాడు. ఎందుకు అనేది అంటే సో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి అయితే రీజన్ చెప్పిందనమాట. సో ఓవరాల్ కన్క్లూజన్ అదే ఓవరాల్గా. సో నెక్స్ట్ చెప్పేసిన తర్వాత నెక్స్ట్ శేఖర్ పాషా వచ్చారు. ఆయన ఎవరిని నామినేట్ చేశారంటే నాగమణికంఠని. రీజన్ ఏంటంటే నువ్వు అందరినీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ఇది కాదు ఇలా. ఎవరైనా గేమ్ ఆడుతుంటే కూడా అలా వాళ్ళు అడగకపోయినా కూడా నువ్వు వచ్చి అలా కాదు ఇలా డైరెక్షన్స్ ఇస్తున్నావు, నీ గేమ్ నువ్వు ఆడుకో అని చెప్తున్నాడు. సో వేరే వాళ్ళని కూడా నువ్వు కంట్రోల్ చేస్తున్నావు అనేది శేఖర్ పాషా పాయింట్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ అంతేకాకుండా ఎవరు యష్మి గౌడ్ చీఫ్గా సెలెక్ట్ చేసే టైంలో కూడా సో చీఫ్గా మీరు అన్ఫిట్ అని వాళ్ళని అన్నావు. వాళ్ళని ఎలా అంటావు, అలా బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు కదా, వాళ్ళు గేమ్ ఆడి బిగ్ బాస్ సెలెక్ట్ చేసిన తర్వాత నువ్వు ఎలా అంటావు అని అంటే దానికి ఆన్సర్ ఇచ్చాడు, అది నా గేమ్. సో ఆ టైంలో నేను ఆడాను, నా గేమ్ అది, నా స్ట్రాటజీ అది అని అన్నాడు అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బేబక్కని నామినేట్ చేశారు. సో ఫుడ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు స్ట్రిక్ట్గా ఉండడం వల్ల అని అయితే నామినేట్ చేశారు. బేబక్క ఇక్కడ శేఖర్ పాషాకి బడ్డీ అనమాట. సో నామినేట్ చేసిన తర్వాత నార్మల్గా అయితే ఇక్కడ నైనిక వచ్చేసి నాగమణికంఠని పొడిచింది అనమాట. సో పొడిచి సేమ్ రీజన్ చెప్పిన తర్వాత ఇక్కడ సేమ్ రీజన్స్ చెప్పిన తర్వాత నువ్వు అలా నన్ను అక్కడ ట్రిగర్ చేయడం నచ్చలేదు అని అయితే అన్నదనమాట. సో అయితే నీకు అర్థం కాలేదు, అక్కడ నా గేమ్ నీకు అర్థం కాలేదు, ఓ ఇట్స్ ఓకే అన్నాడు. అంటే ఇక్కడ నాగమణికంఠకి 2 ఓట్లు వచ్చాయన్నమాట, అంటే 2 నామినేషన్లో. సో బేబక్కకి 1 vote. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బేబక్క నామినేట్ చేసింది. బేబక్క ఎవరిని నామినేట్ చేసిందని అంటే పృథ్వీ అండ్ నాబిల్ని నామినేట్ చేసింది. పృథ్వీ అసలు కిచెన్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, పనులు చేయట్లేదు, అంటే అది నా డిపార్ట్మెంట్ కాదు అనేసేమో ఫస్ట్ ఎందుకు చేయాలి అని అయితే అన్నాడు. సో నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్ కదా, ఈ రోజు నుంచి నువ్వేం చేయలేదు, కాఫీ కూడా మమ్మల్ని అడిగావు అని అంటే అప్పుడు కిరాక్ సీత ఎంటర్ అయ్యి తను గిన్నెలు కడిగాడు, ప్లస్ కూరగాయలు కూడా కట్ చేశాడు, వెజిటేబుల్స్ అని చెప్తుంది అనమాట. సో అప్పుడు నువ్వు ఆగు అని చెప్పేసి నిఖిల్ అంటాడు. నిఖిల్ అని అంటే నేను ఎందుకు ఆగాలి, అది అక్కడ ఉంది, తను చేశాడు, నేను యాజ్ ఏ హౌస్మేట్గా ఇక్కడ ఏంటంటే యాజ్ ఏ హౌస్మేట్గా తనకి ఎవరైతే కిరాక్ సీతకి చెప్పే రైట్ అవుతుంది, బట్ రైట్ టైం అది కాదు,
అంత నామినేషన్ ఆమె వీళ్ళ డిస్కషన్ అయిపోయిన తర్వాత నిన్న ఇది చేశాడక్క అని చెప్తే ఆ పాయింట్ మీద పృథ్వీ తనతో డిఫెండ్ చేసుకునేవాడేమో బేబక్కతో, బట్ అలా చేయలేదు, మధ్యలో వచ్చేసింది. నెక్స్ట్ అక్కడ నిఖిల్కి అండ్ తినకి కూడా ఆర్గ్యూ జరిగింది. ఎవరికి వాళ్ళు తగ్గలేదన్నమాట, తగ్గేదే లేనట్టు ఇద్దరు వేసేసుకున్నారు. సో లాస్ట్లో అయితే పృథ్వీ కూడా ఫైర్ అయ్యాడు. సో నిన్నటి వరకు నేను కిచెన్లో లేను, ఈరోజే వచ్చాను కదా, సో నేను ఎలా చేస్తాను అని చెప్పేసి అన్నాడు. 2-3 మాటలు వదిలేశాడు. సో తర్వాత పక్కన కూర్చున్నాడు ఆల్రెడీ. నెక్స్ట్ అప్పటికి వేరే వాళ్ళ నాబిల్ని నామినేట్ చేస్తుంది అనమాట బేబక్క. అప్పుడు శేఖర్ పాషా పక్క నుంచి చెప్తాడు సారీ చెప్పు అని చెప్పేసి. చిన్న క్లిప్ అది చూపించలేదు. వెంటనే లేచి సారీ బేబక్క అని చెప్పేస్తాడు. ఐఎమ్ సారీ వాట్ ఎవర్ ఏదైనా మాట్లాడాను దాన్ని సారీ అని చెప్పి, ఇఫ్ యూ హర్ట్ ఐఎమ్ వెరీ సారీ అని చెప్పేస్తాడు. సో చెప్పేసిన తర్వాత నాబిల్ని సేమ్ నువ్వైతే కనెక్ట్ అవ్వట్లేదు, నువ్వు అయితే వచ్చి మాట్లాడట్లేదు అని అయితే బేబక్క నామినేట్ చేస్తుందన్నమాట. సో అక్కడ డిఫైన్ చేసుకున్నాడు, నీ వాయిసే వినిపించట్లేదు, నువ్వు వాడాలి, నీ వాయిస్ ఎక్కడ వినిపించట్లేదు అని అంటే గట్టిగా అరుస్తాడు. నా వాయిస్ వినిపించట్లేదా అక్క మీకు అని గట్టిగా అరుస్తాడు. హౌస్ మేట్స్ నా వాయిస్ వినిపించట్లేదా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి నేను అందరితో మాట్లాడుతున్నాను, అందరితో కలుస్తున్నాను, మీకు అలా అనిపించింది అంటున్నా ఓకే అని చెప్పేసి వెళ్తాడనమాట. సో అప్పుడు వచ్చేసి నిఖిల్ పృథ్వీని పొడుస్తాడు. పృథ్వీని పొడిచినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నువ్వు ఊరికే హైపర్ అవుతున్నావు, నువ్వు ఇక్కడ కలవట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. సో నిఖిల్ చెప్పినప్పుడు వీడియో చూపించాలా అని అంటాడు. ఇప్పుడు వీడియో ప్లే చేసి చూపించాలా, నేను ఎవరితో మాట్లాడలేదు. బట్ హన్సీన్లో ఉన్నాడు. అన్సీన్లో చూసుకున్నట్లయితే విష్ణుప్రియ యోగా చేసుకుంటా అంటే కామెడీ చేశాడు. పృథ్వీ అండ్ అభయ్ నిఖిల్ కూడా యోగా చేసుకుంటున్నారు. అభయ్ అయితే వీళ్ళని కామెడీ చేశాడు, నిఖిల్ అండ్ పృథ్వీ. తర్వాత డైనింగ్ హాల్ దగ్గర కూడా మాట్లాడాడు. సో ఇవన్నీ అన్సీన్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నిఖిల్ వాయిస్ వేరేలా ఉంది అబ్జర్వ్ చేసినట్టయితే. అదే అదర్ సోనియా కానీ వేరే వాళ్ళు వేసినప్పుడు చాలా రేస్ చేస్తున్నారు, కమాండింగ్ ఉంది. సో ఇక్కడ కొంచెం లోగానే ఆన్సర్ ఇచ్చాడు పృథ్వీకి, అబ్జర్వ్ చేయండి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో పృథ్వీ ఇప్పటికీ ముగ్గురు అయితే అయిపోయారనమాట, నామినేట్ అయ్యారు. ఎవరంటే బేబక్క అండ్ నాగమణికంట, నెక్స్ట్ పృథ్వీ. సో నాగమణికంటకి 2 ఓట్స్ పడ్డాయి. బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా అయ్యారు, అందరు ఎమోషనల్ అయ్యారు. అది రాంగ్ వెళ్తుంది. అది కొంచెము నేను అన్సీన్లో చూసిన దాన్ని బట్టి ఎంత కన్నడ గ్రూప్ అయినా నిఖిల్ ప్రేరణ వీళ్ళెవరు అంటే మాట్లాడుతున్నారు కానీ మాట్లాడుతున్నట్టు కాక అలా అన్సీన్లో కొన్నిసార్లే ఉన్నా యష్మి అండ్ నాగమణికంట ఎక్కడో కనెక్ట్ అయ్యారు. చాలా ఏడ్ చేసింది. నువ్వు ఎమోషనల్గా చేయకు, వర్డ్స్ యూజ్ చేయకు, వేరేలాగా ప్రొజెక్ట్ అవుతుంది బయట. పాప తను ఏడు పాపుకోలేకపోయాడు అందరు నాగమణికంట. బట్ ఏంటంటే నో ప్రాబ్లం, ఎందుకంటే తను మైండ్ గేమ్ ఆడుతున్నాడు. సో ఇప్పుడు అందరు చాలా వరకు నాగమణికంట పేరు చెప్తున్నారు అంటే కొన్ని డిస్కషన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే నాగమణికంట మాట్లాడితే ఎదుటి వాళ్ళు మాట్లాడడానికి ఉండట్లేదు. సో అది అబ్జర్వ్ చేయండి. సో బాగా ప్రిపేర్ అయ్యి అయితే వచ్చాడు. అందరి టార్గెట్ ఇప్పుడు నాగమణికంటే ఉన్నాడు అంటే హీఈస్ ఏ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అయితే అదైతే పక్క. ఎందుకంటే ఎక్కువ ఉంటాడు, టాప్ 5కి కూడా ఉంటాడు. ఇది నాగమణికంటకి రేపటి ఎపిసోడ్ నాగమణికంటకి హైప్ను పెంచే ఎపిసోడ్ అనమాట. సో ఇప్పటి వరకు ఉన్న ఫ్యాన్ బేస్ ఒక లెక్క, తర్వాత ఉన్న ఫ్యాన్ బేస్ ఒక లెక్క. సో కాకపోతే ఏంటంటే అన్ని క్యాలిక్యులేట్ చేసినా కూడా ఏమో ఇంకా టాస్క్లు పెట్టలేదు కాబట్టి టాస్క్ ఎలా ఆడతాడు అనేది, తన వరకు టాస్క్ రాలేదు కాబట్టి ఎలా ఆడతాడో చూడాలి మరి. సో బట్ ఏంటంటే నాకు అనిపించిన దాని ప్రకారం అయితే సో నాగమణికంట ఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, శేఖర్ పాషా ఆల్సో.
సో నామినేషన్స్ అయితే సగం అయిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ రేపు నామినేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పటికీ డిస్కషన్స్. నెక్స్ట్ ఇంకొక విషయానికి వస్తే అన్సీన్లో ఉంది ప్రేరణ అబ్బాయి డిస్కషన్ చేసుకుంటా ఉన్నారనమాట. ఏది మన యష్మి గౌడ చీఫ్ దగ్గర. సో నిఖిలే చాలా మాట్లాడుతున్నాడు, అంత ఫైర్ అవుతున్నాడు. పక్కనే ఉన్న నైనిక మాత్రం సైలెంట్గా ఉంది, అసలు ఏం మాట్లాడట్లేదు, అడ్డు రావట్లేదు. సో నాకు చాలా కోపం వచ్చింది ఆ టైంలో. అది ఇది నిఖిల్కి చెప్తే అర్థం కావట్లేదు అని చెప్పేసి అబ్బాయితో చెప్పిందనమాట. సో అది నాకు అర్థమైంది. బట్ అన్సీన్లో మాత్రం అందరు కలిసే ఉన్నారు, చాలా ఫన్ జనరేట్ చేస్తున్నారు. ప్రతిదీ ఏదో సీరియస్గా అయితే ఏం తీసుకోవట్లేదు. అండ్ కిచెన్ దగ్గర వచ్చేసి పృథ్వీ అండ్ విష్ణుప్రియ కాన్వర్సేషన్ కొంచెం ఫ్లర్టింగ్గా, కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది అనమాట ఆ కాన్వర్సేషన్. సో ఇంకా బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ మీద. సో ఓకే, మనోడేం తక్కువ లేదు పృథ్వీరాజ్, తెలుగు సరిగ్గా రాకపోయినా. బస్ట్ ఒకటబ్బా, ఎవరు తెలుగు మాట్లాడట్లేదు ప్యూర్గా. బిగ్ బాస్ అంటే తెలుగు, బిగ్ బాస్ అంటే తెలుగులో మాట్లాడాలి. బట్ అది బిగ్ బాస్ చెప్పట్లేదు మరి తెలుగులో మాట్లాడండి అని. ఎవరికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ నైనిక అయితే వన్ సింగిల్ తెలుగు వర్డ్ కూడా మాట్లాడట్లేదు. అండ్ అందరూ తెలుగు మాట్లాడాలని బిగ్ బాస్ ఒకసారి చెప్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇంకా మస్తు మజా వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఏదైనా టాపిక్ నేను మిస్ అయ్యి ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకెవరైతే మన ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.